మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది? ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో ఫ్రూట్స్ ఆర్ యాక్చువల్లీ హెల్దీ. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వను. దిస్ ఇస్ ద రీజన్. లివర్కి అసలు బెస్ట్ మెడిసిన్ జింజర్. ఇప్పుడు లివర్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది తినటం వల్ల కానివ్వండి, బరువు వల్ల కానివ్వండి, ఇప్పుడు వైట్ మీట్ కావచ్చు, రెడ్ మీట్ కానీ తీసుకోవడానికి వెళ్తాం కదా షాప్కి. కరెక్ట్. అక్కడ వెళ్ళినప్పుడు లివరే పట్టుకుని ఆ లివర్ చూడండి, మన లివర్ కోసం ఆ లివర్ తెచ్చుకొని తింటాం కదా మేడం. ఫ్యాట్ అనేది దాని వల్ల వచ్చి లివర్ అనేది హానికరం అని. ఆల్కహాల్ వల్ల లివర్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది అంటారా? మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా లివర్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది? నా దగ్గరకు వచ్చే చాలా కేసెస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. ఒకవేళ ఎప్పుడన్నా ఆల్కహాల్ తీసుకునేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, నోటికి రుచిగా ఉండేది చెప్పండి మేడం. ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఒక 2 నెలలు నోటికి రుచి వద్దు. స్వీట్స్ 100% క్లోజ్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. పూర్తిగా డ్యామేజ్ అయితే లివర్ డైట్ కూడా ఏం చేయలేమంటారు? ఏమీ చేయలేరు. చిన్న పిల్లలు పుట్టంగానే చాలా మందికి జాండిస్ వస్తుంది. అలా 100 రకాలు ఉన్నాయి పుట్టిన పిల్లల్లో ఎందుకు అనేది జాండిస్. పుట్టిన వాళ్ళలో క్యాన్సర్ ఉండొచ్చు, పుట్టిన వాళ్ళే లివర్ ఫెయిల్యూర్తో పుట్టచ్చు, పుట్టిన వాళ్ళలో ఒక అంశం లివర్లో ఒక అంశం పని చేయకుండా పుట్టచ్చు. ఇప్పుడు ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు. ఆయిల్స్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. నాటు వైద్యం వల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయ్యి ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మారుతున్న కాలానుగుణంగా అసలు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఎక్కువగా ఇంట్లో తినడం కన్నా, అంటే ఇంట్లో మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం కన్నా బయట జంక్ ఫుడ్ తీసుకోవడానికే ఎక్కువ ఇష్టంగా చూపిస్తున్నారు అంతా కూడా. అంటే ముఖ్యంగా సాయంత్రం అయితే పిజ్జాలు, బర్గర్లు, నోటికి ఏది రుచిగా కనిపిస్తే దాన్ని ఇష్టంగా ఆరగించడం మాత్రం బాగా ఇష్టపడుతున్నారు. అసలు మానవ శరీరంలో లివర్ కున్న ప్రాధాన్యత ఏంటి అన్న వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి. ఆమెతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినీలా గారు కూడా మనతో ఉన్నారు. ఒకరేమో డాక్టరు, ఒకరేమో న్యూట్రిషనిస్ట్. చికిత్స ఎలా చేయాలి, దాన్ని బాగా చూసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఇద్దరు కూడా ఇంటర్వ్యూలో వివరిస్తారు. నమస్తే మేడం. ఇద్దరికి ఒకేసారి నమస్కరిస్తున్నాను. మహిళా డాక్టర్ల మధ్య నేను కూర్చున్నాను. మీ ఆన్సర్లతో నన్ను తికమక్క చేయొద్దండి. నాకు అర్థమయ్యే రీతిలో చెప్పండి, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఎందుకంటే నేను బేసిక్ గా పొలిటికల్ జర్నలిస్ట్ కదా. ఈ నెల 28న మనకు వరల్డ్ హెపటైటిస్ డే ఉంది కదా మేడం. ఈ సందర్భంగానే ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అసలు ఈ మానవ శరీరంలో అసలు లివర్ కున్న ప్రాధాన్యత ఏంటి? లివర్ ఏ ఏ పనులను చేస్తుంది? మనం లివర్ గురించి మాట్లాడటం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు అడిగినట్టు లివర్ కి ఏంటి ఇంపార్టెంట్, అసలు మన బాడీలో లివర్ ఏం చేస్తుంది అంటే, సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే స్కిన్ తర్వాత లార్జెస్ట్ ఆర్గన్ మన బాడీలో లివర్. ఓకే. అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకు తెలియాలి, ఇప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బే తగిలింది అనుకోండి, మనకి బ్లడ్ అనేది వస్తుంది వెంటనే. ఆ బ్లడ్ అనేది ఎందుకు ఆగుతుంది అంటే లివర్ లో ఉన్న ప్రోటీన్స్ వల్ల. లివర్ అనేది ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది అనుకోండి, ఎవరికైనా బ్లీడింగ్ అయింది అనుకోండి, అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో ఆ బ్లీడింగ్ వల్ల డెత్ కూడా అవ్వచ్చు. సో అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది లివర్ చేస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ విచ్ ఇస్ నా ఫేవరెట్ లివర్ లో ఏంటంటే, లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్. రీజనరేటివ్ ఆర్గన్ అంటే ఏంటంటే, ఇప్పుడు లివర్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది తినటం వల్ల కానివ్వండి, బరువు వల్ల కానివ్వండి, కొలెస్ట్రాల్ వల్ల కానివ్వండి, ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ మళ్ళీ లివర్ రీజనరేట్ అవుతుంది. అంటే మళ్ళీ లివర్ సెల్ ఏవైతే చనిపోయాయో అవి మళ్ళీ రీగ్రో అవుతాయి అనమాట. లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి, లివర్ అనేది దానికి ఇన్సల్ట్ వచ్చినా, దాంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ రీగ్రో అవుతుంది కాబట్టి
లివర్ని మనం ఎంత బాగా చూసుకోగలితే ఒకసారి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మనం ఇరేజ్ చేయగలిగే కెపాసిటీ మనకు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, మీరు చెప్పబోయే డైట్ చేంజెస్ వల్ల కానివ్వండి, లేదా ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల మనం కంప్లీట్గా క్యూర్ చేసే స్టేజెస్లో ఉన్నాం మనం. సో విచ్ ఇస్ అ గుడ్ న్యూస్. అంటే మన లివర్ ని మనం బాగా చూసుకోవాలి మేడం. కరెక్ట్ ఇప్పుడు వైట్ మీట్ కావచ్చు, రెడ్ మీట్ కానీ తీసుకోవడానికి వెళ్తాం కదా షాప్కి. కరెక్ట్ కరెక్ట్. అక్కడ వెళ్ళినప్పుడు లివరే పర్టికులర్ అడుగుతారంట. ఆ లివర్ ఇవ్వండి, కోడి లివర్ ఇవ్వండి, మా పాపకు చాలా ఇష్టం, మా బాబుకు బాగా ఇష్టం అని మన లివర్ కోసం ఆ లివర్ తెచ్చుకొని తింటాం కదా మేడం. అప్పుడు అది ఎలా పనిచేస్తుంది మేడం మనకు? సో ఇప్పుడు లివర్ కి ఏదైతే ఇంపార్టెంట్ అంటే లివర్ మంచిగా ఫంక్షన్ చేయాలంటే లివర్ కి ఫ్యాట్ అనేది తక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఈ ఆర్గన్ మీట్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మీరు లివర్ అన్నారు కాబట్టి అవన్నీ రెడ్ మీట్. సో అందులో అనేది ఫ్యాట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది లివర్ కి మంచిది కాదు. సో రెడ్ మీట్ ఏవైతే ఉన్నాయో అది బీఫ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఆర్గన్ మీట్ కానివ్వండి, అది ఎక్కువ ఫ్యాట్ అనేది దాని వల్ల వచ్చి లివర్ కి అనేది హానికరం. అది రెడ్ కలర్ ఈజ్ డేంజరస్. Danger. ఏదైతే లైట్ పింక్ కలర్ ఉండే మీట్ Correct. ఏదైనా ఫిష్, సాల్మన్ సాల్మన్ కానీ, ఫిష్ కానీ, అండ్ Lean చికెన్ chicken. బ్రెస్ట్, కరెక్ట్ మళ్ళీ చికెన్ లో కొన్ని పార్ట్స్ లెగ్స్ కానీ అవన్నీ డార్క్ కలర్ చికెన్, కరెక్ట్. విచ్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఈవెన్ వితౌట్ స్కిన్ కూడా, Yeah. అంటే చికెన్ అనేది వితౌట్ స్కిన్ లో మళ్ళీ ఫ్యాట్ ఉంటుంది. అవును. సో అది కూడా అవాయిడ్ చేయాలి. చాలా మందికి స్కిన్ ఇష్టం అనుకుంటా. అవును మేడం, ఆ, నా బిడ్డలు చాలా ఇష్టంగా స్కిన్ అదే. కోసం ఇద్దరు ఫైటింగ్ చేస్తారు. యాక్చువల్గా ఇది అందరికి తెలియదు కదా మ్యామ్. Correct. అంటే మీట్ రెడ్ కలర్ అంటే మనం 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 పుట్టినప్పుడు కూడా బేబీస్ ఆర్ లైక్ పింక్ కలర్. పింకిష్ కలర్. ఓకే ఉండే కొద్దీ మనం గ్లైకోజన్ ఎక్కువ అయ్యే Correct. కొద్దీ కరెక్ట్. వి విల్ బికమ్ బ్రౌన్. ఎస్ ఎస్. ఓకే మేడం, ఇప్పుడు వినీలా గారు మేడం చెప్పారు కదా లివర్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పారంట. అంటే ఈ లివర్ లో ఒక గుడ్ ప్రోటీన్ ఉత్పత్తి కావాలన్నా, లివర్ లో గుడ్ ప్రోటీన్ ఉండాలన్నా, మనం తిన్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అయ్యి మిగతా ఎమోషన్లో కూడా హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకుంటే మనకు లివర్కి గుడ్ ప్రోటీన్ అందుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకు? అందరికి తెలియని విషయం ఏంటంటే మేడం. లివర్ లో ఫ్రక్టోజ్ అనేవి ఎక్కువ శాతం ఎఫెక్ట్ ఇస్తుంది. ఫ్యాట్స్ డైరెక్ట్. ఓకే ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్ షుగర్స్. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో ఫ్రూట్స్ ఆర్ యాక్చువల్లీ హెల్దీ, ఓకే బట్ ఎక్కువ స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ కొంచెం తగ్గించి కొంచెం సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటా ఉంటే యాక్చువల్ గా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ లో ఎక్కువగా మ్యాంగోస్, కస్టర్డ్ యాపిల్ ఇలాంటివి ఓన్లీ సీజన్ టైంలో తీసుకొని మిగతా టైంలో బేసిక్లీ మనకి లివర్ లో ఫ్యాట్ ఎప్పుడు స్టోర్ అవుతుందంటే మనం తీసుకునే ఆహారం. అందరు ఏమనుకుంటారంటే ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ స్టోర్ అవుతుంది అని అనుకుంటారు, కానీ అది కాదండి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఆ కార్బోహైడ్రేట్స్ మనం అది రైస్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, ఏ కార్బోహైడ్రేట్స్ పీపుల్ థింక్ షుగర్స్ ఆర్ ఓన్లీ షుగర్స్. షుగర్స్ అంటే Yeah, వైట్ షుగర్ correct. అని అనుకుంటారు. పంచదారలో మాత్రమే షుగర్ sugar ఉంటుంది అని అనుకుంటారు. బెల్లంలో షుగర్ ఉంటుంది, హనీలో ఉంటుంది, అండ్ నార్మల్ షుగర్ లో ఉంటుంది, టేబుల్ షుగర్ లో ఉంటుంది. మన అన్ని డైట్ ఇప్పుడు మనం రైస్, మన స్టేపుల్ ఫుడ్ రైస్, సాయంత్రం చాలా మంది చపాతీ తీసుకుంటారు. సో ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ లో 2 రకాల షుగర్స్ ఉంటాయి, ఒకటి గ్లూకోజ్, ఒకటి ఫ్రక్టోస్. అందరూ ఫ్రక్టోస్ న్యాచురల్ షుగర్ అని దే విల్ కన్స్యూమ్ దట్ మోర్. కరెక్ట్ Yeah. కరెక్ట్ డైరెక్ట్ ఫ్రూట్ మనం ఎందుకు తీసుకుంటాం? ఇట్ కంబైన్స్ విత్ ఫైబర్. కరెక్ట్. మీ గ్లూకోజ్ అనేది అంటే బాడీలో మీ గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఇమీడియట్ గా స్పైక్ అవ్వకుండా న్యూట్రల్ గా ఉంచుతుంది. ఉంచడానికి. సో అందుకే మనకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన డైట్ లో. నేను ఎగ్ వైట్ తింటాను, ఎల్లో తినను అంటే నేను అసలు ఫ్యాట్ తినను కాదు. ఫ్యాట్స్ ఆర్ నాట్ జస్ట్ యోక్, మీరు తినే డైట్ కూడా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. అది తెలుసుకోవాలి చాలా మంది. చాలా మంది ఎల్లో తీసేసి వైట్ మాత్రమే తింటారు. కరెక్ట్. ఫ్యాట్ ఈజ్ నాట్ ఫ్యాట్. యాక్చువల్ గా ఫ్యాట్స్ అనేవి ఇప్పుడు మనం డీప్ ఫ్రైస్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్ కూడా మనం ఎక్కువగా ఇప్పుడు అందరూ షుగర్ అంటే స్వీట్స్ తింటేనే షుగర్స్ అనుకుంటారు, బట్ రైస్ లో చాలా ఎక్కువ షుగర్. మన బాడీ అసలు రైస్ తింటున్నామా, రోటీ తింటున్నామా, కినోవా తింటున్నామా, ఏం తింటున్నా, దోస్ ఆర్ కార్బోహైడ్రేట్స్. సో వీ నీడ్ టు లిమిట్ కార్బోహైడ్రేట్స్ అండ్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్స్ ప్లస్ ఫైబర్. ఫస్ట్ మనం తీసుకునే మీల్ ఒక ప్లేట్ లో ఫస్ట్ స్టార్ట్ చేయటం మనం సలాడ్ తో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రోటీన్ తో స్టార్ట్ చేయాలి,
లాస్ట్ కార్బోహైడ్రేట్స్. కరెక్ట్ మనం అన్నంలో కూర కలుపుతున్నామా, కూరలో అన్నం కలుపుతున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ ఎప్పుడైతే కూర మనం తక్కువ సాల్ట్ వేసుకొని, ఈవెన్ దో సాల్ట్ ఈజ్ బ్యాడ్ ఫర్ liver. బేసిక్లీ ఏంటంటే లివర్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, సో సాల్ట్ అనేది మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, సో దానివల్ల బీపీ వచ్చే అవకాశం ఉంది. ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అన్నిట్లో సాల్ట్ అన్నిట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఏదైతే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉందో, అంటే ఇప్పుడు మనం తీసుకునే చిప్స్ ఒక 1000 రోజులు ఉంటుంది, ఎందుకు? అందులో సాల్ట్ Salt ఎక్కువ ఉంది, ఎక్కువ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ప్రిజర్వేటివ్స్ అని ఏవైతే ఉన్నాయో, ఎందులో అయితే కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయో, వాటన్నిట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వను. దిస్ ఇస్ ద రీజన్, ద Correct. మెయిన్ రీజన్. ఫ్రూట్స్ హెల్దీయే కదా. అండ్ మ్యామ్ ఇంకొకటి, నా దగ్గరకు వచ్చే మీన్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా వరకు టమ్మీ పార్ట్ ఉన్నప్పుడు కెన్ ఐ రికమెండ్ దెమ్ LFT, RFT అండ్ అబ్డామన్ స్కాన్. ఎస్ అండి. నేను ఇది చెప్తే షీఈస్ ఇన్ టు ద స్కామ్ ఎవరితో ఐ టెల్ మీన్స్ మీకు ఎక్కడ కుదిరితే అక్కడ స్కాన్ చేయించుకోండి, బికాస్ Abdominal fat. దిస్ పార్ట్ ఇండికేట్స్ ఫ్యాటీ లివర్ ఎస్ ఆల్మోస్ట్. అండి, ఎస్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఫ్యాటీ లివర్ లో ఏ స్టేజ్ లో ప్రమాదకరం మేడం? గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎలా అసలు? సో ఫ్యాటీ లివర్ అనేది బేసిక్లీ, ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు లివర్ లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. మనం Store తినే ఆహారం మనం యూటిలైజ్ చేసుకోలేక, అంటే మన యాక్టివిటీ వల్ల కానివ్వండి, ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నంటున్న కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, టైప్ ఆఫ్ ఫుడ్ వల్ల కానివ్వండి, లివర్ లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. జనరల్లీ 5 to 8% లేదా 5 to 10% లివర్ లో ఫ్యాట్ ఉంటుంది. దానికన్నా ఎక్సీడ్ అయితే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాము. సో ఫ్యాటీ లివర్ లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉందో దాన్ని బట్టి ఇది డివైడ్ అవుతుంది. సో దీనికి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్ అంటే ఫ్యాటీ లివర్ ని కూడా మనం ఏమీ చేయలేదు, దాన్ని అడ్రస్ చేయలేదు అనుకోండి, లివర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, దాన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే లివర్ స్టిఫ్ అయిపోవటం, ఇలా స్కార్డ్ గా స్టిఫ్ గా అయిపోవటం. అక్కడ కూడా మనం ఏం చేయలేదు అనుకోండి, లివర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, దాన్ని సిర్రోసిస్ అంటాం. సిర్రోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. సో ఈ ఫ్యాటీ లివర్ లో మనకి గ్రేడ్స్ ఉంటాయి. ఎంత ఫ్యాట్ అనేది లివర్ లో స్టోర్ అయిపోయిందో దాన్ని బట్టి గ్రేడ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి దేని వల్ల ఫ్యాటీ లివర్ వచ్చింది, దాంతో ఇప్పుడున్న మెడికేషన్స్ మనం ట్రీట్ చేస్తే ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు మనం ఖచ్చితంగా రివర్స్ చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు ఉంది మనకి. సో మేడం మీరు చెప్తున్నారు కదా, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది? అసలు ఫుడ్కి లివర్కి సంబంధం ఏంటి? మీరు చెప్పే డైట్ గ్రామీణ ప్రాంతాల్లో అంటే పూర్ పీపుల్ దొరకకపోవచ్చు, ఫలాంటి ఫుడ్ తీసుకోవాలంటే అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు మేడం? లివర్ దొరకని ఫుడ్స్ ఏమీ లేవండి, Okay. మన ఇండియన్ ఫుడ్సే ఉంటాయి ఓకే ఆల్మోస్ట్. ఓకే మేడం. ఎక్కువ శాతం గ్రేడ్ 1, గ్రేడ్ 2. గ్రేడ్ 1 ఈజ్ ఆల్మోస్ట్ 1-2 months లో రివర్సిబుల్. గ్రేడ్ 2 ఉండి గ్రేడ్ 3 ఉండేవాళ్ళు 100% ఫాస్టింగ్స్ తో బాగా తగ్గుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఫాస్టింగ్ లోనే అంటే 12 hours, 16 hours. ఇప్పుడు మనం Eight. చేస్తున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది Ah. చాలా చాలా అందరికి అవగాహన అనేది పెరిగింది. లో షుగరీ కంటెంట్, అంటే ఫ్రక్టోస్ తక్కువగా ఉండేవి, షుగర్ తక్కువ ఉండే, లైక్ గోవా, గ్రీన్ యాపిల్, వాటర్ కంటెంట్ ఉండేవి. అలా అని వాటర్ మెలన్ లో కూడా షుగర్స్ అన్నిట్లో ఉంటాయి, ఇవి న్యాచురల్ షుగర్. న్యాచురల్ షుగర్స్ అన్నిట్లో ఉంటాయి, బట్ లెస్ ఫ్రక్టోజ్ ఉండేవి తీసుకుంటే బెటర్. అది ఫ్యాటీ లివర్ లేని వాళ్ళైతే బెటర్. ఫ్యాటీ లివర్ ఉంది అంటే కొన్ని రోజులు అవి అవాయిడ్ చేయటం హెల్త్ కి మంచిది. లివర్ కి అసలు బెస్ట్ మెడిసిన్ జింజర్. ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటామండి మేము, యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా యూస్ చేస్తారు. Yeah. సో అండ్ మ్యామ్ దిస్ లివర్ గ్లాండ్ కూడా కదా మ్యామ్, ఆర్గాన్ అండ్ గ్లాండ్. కరెక్ట్. సో అది హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేసే డైట్ కనుక మనం తీసుకుంటే, లైక్ సీడ్స్, నట్స్, వాల్నట్, బీట్రూట్ జ్యూస్, ఒక రోజు బీట్రూట్ జింజర్ జ్యూస్, ఒక రోజు కాకరకాయ జ్యూస్, తప్పదు కొన్ని తీసుకోవాలి. వీట్ గ్రాస్, అందుకే నా డైట్ లో ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 spoon ఆఫ్ వీట్ గ్రాస్. మరీ మునగాకు ఎవ్రీడే ఇవ్వలేక మ్యామ్, వీట్ గ్రాస్ ఒక స్పూన్ కలుపుతాను. అవకాడో, జింజర్ రోజు ఒక స్లైస్ కాకరకాయ కలుపుతాను. మీన్స్ పీపుల్ కాన్ డ్రింక్. మెడిసిన్స్ వేసుకున్నంత ఈజీగా జ్యూసెస్ తాగలేము ఆబ్వియస్ గా, బట్ కొన్ని రోజులైతే తాగచ్చు. అలవాటు ఏం చేసుకోకర్లేదు, అట్లీస్ట్ కొన్ని రోజులు, ఒక 2 months, ఒక రోజు బీట్రూట్ తినగా వేపాయ కూడా తీయగా ఉంటుంటారు లివర్ అంటే లివర్ గ్రేడ్ కంపల్సరిగా 100% తగ్గుతుంది. మేడం ఇప్పుడు ఆల్కహాల్ వల్ల
లివర్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది అంటారా? మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా లివర్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది? నా దగ్గరకు వచ్చే చాలా కేసెస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ Yes. ఓకే. మధుమేహం ఉన్న వారిలో ఈ లివర్ డిసీజ్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ మధుమేహానికి లివర్ డిసీజ్ కి లింక్ ఏంటి అసలు? అంతే కదా, గ్లూకోజ్ నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉందని నేను లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోకుండా నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను లేదా టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, ఐ కెన్ ఈట్ ఎనీథింగ్ అని పీపుల్లో అవేర్నెస్ అస్సలు లేదు. దే విల్ హ్యావ్ ద రైస్, నార్మల్ రైస్, దే విల్ టేక్ లెస్ ప్రోటీన్, వెజిటబుల్స్ తక్కువ తీసుకుంటారు. ఫ్యాట్స్ అంటే అమ్మో ఫ్యాట్ అంటే ఫ్యాట్, ఆయిల్ అనేది ఎవరు ఫ్యాట్ అనుకోవట్లేదు. దిల్ పుట్ ఆయిల్ మీన్స్ 1 టేబుల్ స్పూన్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో వాళ్ళకి తెలీదు, ఫ్రైడ్ ఐటమ్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో వాళ్ళకి తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాట్స్, అమ్మో సీడ్స్ అండ్ నట్స్లో చాలా ఫ్యాట్స్ ఉంటాయి, బట్ ఎనీథింగ్ లిమిటెడ్ క్వాంటిటీలో రోజు తీసుకుంటే దోస్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు అవర్ బాడీ, హార్మోన్స్, ఎవ్రీథింగ్. అమ్మో సీడ్స్ అండ్ నట్స్ తీసుకుంటే చాలా ప్రాబ్లము, గ్రౌండ్ నట్స్ తీసుకుంటే ప్రాబ్లము, బట్ ఆయిల్ తీసుకుంటే ప్రాబ్లం అని ఎవ్వరూ అనుకోవట్లేదు. రైస్ తింటే, కార్బోహైడ్రేట్స్ తింటే ప్రాబ్లం అని ఎవరు అనుకోవట్లేదు. చాలా మంది ఇక స్వీట్స్ కూడా తినకుండా ఎలా బ్రతుకుతాము, స్వీట్స్ కూడా మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పుడు అప్పుడొకసారి తీసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్, దట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. ఎప్పుడు స్వీట్స్ తీసుకుంటూ డయాబెటీస్ని కంట్రోల్గా ఉంచుకోకపోతే డెఫినెట్గా ఫ్యాటీ లివర్ 100% వస్తుంది. Yes, దెర్ ఇస్ very నో true. డౌట్. లైఫ్ స్టైల్ని అస్సలు కంట్రోల్గా ఉంచుకోవట్లేదు. దీన్ని బేసికలీ ఫ్యాటీ లివర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. సో మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. సో మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఫ్యాటీ లివర్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే దట్ లీడ్స్ టు ఫ్యాటీ లివర్. లైఫ్ స్టైల్ వల్ల అంటున్నది. ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటారు మనం? సో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఫస్ట్ 8 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి. నో ఆల్కహాల్, నో స్మోకింగ్. మనం డైలీ తీసుకునే ఇంటేక్లో ఫైబర్ ఉండాలి. ఫైబర్ అంటే ఏంటి అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ప్లస్ మనకి కార్బోహైడ్రేట్స్. అంటే అందరము రైస్ లేదా రోటీయే చాలా మందికి అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే, మీరు ఖచ్చితంగా అవే తీసుకోవాలి అంటే చాలా restrict మంది చేసుకోండి. రోటీ ఈజ్ నాట్ కార్బోహైడ్రేట్స్ అసలు అనుకుంటారు. చపాతీ correct, కార్బోహైడ్రేట్ కాదు. నేను రైస్ బదులు రోటీ తీసుకుంటున్నా కదా అని చపాతి అంటారు. తింటాను, పుల్కా తింటాను, పుల్కా రాత్రి తింటా కదా, తింటాను. దట్ ఈస్ ఆల్సో కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్ మన ఉన్న గ్రెయిన్స్ అన్ని కార్బోహైడ్రేట్. అన్ని గ్రెయిన్స్, ఇఫ్ ఇట్ ఇస్ కినోవా ఆల్సో, ఎవ్రీథింగ్ కొరలైనా ఏవైనా, Oats. బ్రౌన్ రైస్ అయినా, రెడ్ Oats రైస్ అయినా, కానివ్వండి. బ్లాక్ రైస్ అయినా, ఓట్స్ అయినా, ఎనీథింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్. అంటే ఫ్రూట్స్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ లో తీసుకోకూడదు కాబట్టి వెజిటబుల్స్, సలాడ్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్. గుడ్ ఫ్యాట్స్ ఆ అంటే తర్వాత మన ఘీ, మన దేశీ ఘీ, ఘీ, బటర్. సో దాని వల్ల కూడా మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సీడ్స్ అండ్ నట్స్, వాల్నట్, ఇవి మంచివి ఇవి చెడ్డవి అని పక్కన పెడితే మనం తీసుకునే క్వాంటిటీ ఎంత అనేది కూడా డేలో ఇంపార్టెంట్. అండ్ ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి ఎంత తక్కువ క్యాలరీస్, మినిమం నాకు 1500 క్యాలరీస్ అవసరం అయితే నేను 1350 క్యాలరీస్ డేకి తీసుకుంటూ ఫాస్టింగ్ అవర్స్ పెంచుకుంటే నా లివర్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది విత్ ఇన్ 3 months విత్ ద మెడికేషన్. ఫ్యాటీ లివర్ ఉన్న అతను అసలు ఫ్రూటే తినకూడదు మేడం. ఒకవేళ ఫ్రూట్ తినాలంటే ఎలాంటి ఫ్రూట్ తీసుకోవాలి? లైక్ పైనాపిల్ ఎక్కువ స్వీట్గా, అంటే నేను ఈ ఫ్రూట్ అని కాదు, మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఎక్కువగా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోకుండా లైట్ మీన్స్ గోవా, పియర్, వాటర్ మెలన్ కొంచెం తక్కువ స్వీట్ ఉంటుంది. వాటర్ మెలన్ లైక్ సపోటా తినొచ్చు, పపాయా తినొచ్చు. ఇట్స్ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్లో. ఇప్పుడు నేనున్నాను, నాకు ఫ్యాటీ లివర్ లేదు, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే ఫ్రూట్ ఆప్షన్. ఇఫ్ యూ హ్యావ్ ఫ్యాటీ లివర్ ఒక 2 months 3 months తక్కువ ఫ్రూట్స్ తింటే బెటర్. ఓకే మేడం, ఇక్కడ ఫాస్టింగ్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ 2 రకాల ఫాస్టింగ్స్ ఉంటాయి మనకు. అంటే ఫాస్టింగ్ ఉంటేనే ఏదో ఫ్రూట్ తింటారు, ఆకలి అయినప్పుడు ఫ్రూట్ తినేస్తుంటారు, జ్యూస్ తాగడము లేదంటే కాఫీ టీ తాగడము ఎక్కువ చేస్తుంటారు. అయితే ఇంకొక రకమైన ఫాస్టింగ్ అంటే మనము ఒక ముస్లిమ్స్లో తీసుకుంటే రంజాన్ మాసంలో పూర్తిగా వాళ్ళు తెల్లవారుజామున లేచి తిన్న తర్వాత మళ్ళా సాయంత్రం వరకు ఏమి తినరు, వాటర్ తీసుకోరు, ఎంగిలి కూడా ఉంచుంటారు. అంటే ఏ ఫాస్టింగ్ మంచిది అంటారంటే వాళ్ళు చేసే ఫాస్టింగ్ వల్ల లివర్ బాగా ఉంటుందంటారా, మన వాళ్ళు చేసే ఫాస్టింగ్ పేరుతో ఫ్రూట్స్ అన్ని లోపలికి పంపించడానికి మంచిది అంటారా? ఫాస్టింగ్ అనేది ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మన బాడీ కోసం. ఫాస్టింగ్ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు మనం తిన్నాం అనుకోండి,
తిన్నప్పుడు మనం ఏదైతే తిన్నామో గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది మన ఎనర్జీ కోసం. ఓకే. అప్పుడు మనకి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది. సో ఈ గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో బ్రేక్ డౌన్ చేయగానే మళ్ళీ మనకు ఆకలిస్తుంది. సో ఇవన్నీ నైట్ పూట ప్యాంక్రియాస్ కి ఇప్పుడు మనకు ఒక ప్యాంక్రియాస్ 80 ఏళ్ళు పనిచేయాల్సిన ప్యాంక్రియాస్ మనం ఇప్పుడు తిని గ్లూకోజ్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ తిని గ్లూకోజ్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి అలా ప్రతి 2 గంటలకి చేస్తూ ఉన్నాం అనుకోండి, 70 ఏళ్ళు పనిచేయాల్సిన ప్యాంక్రియాస్ 30 ఏళ్లకే మనకి సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి ఈ మధ్య చాలా మందికి. సో ఇవి రెసిస్టెన్స్ అంటారు దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ ఈ ఏదైతే ఇప్పుడు ఫాస్టింగ్ అన్నారో, ఫాస్టింగ్ కి ముందు మీట్ అనేది ఆల్మోస్ట్ 24 hours మన స్టమక్ లోనే ఉంటుంది. కరెక్ట్. మీరు ప్యాంక్రియాస్ గురించి చెప్పారు కదా మేడం, ఇప్పుడు ఆల్కహాలిస్ట్ ఎవరైతే ఉంటారో, డ్రంకర్స్ ఉంటారో, వాళ్ళలో ఎక్కువగా ప్యాంక్రియాస్ పాడైపోయిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళ పరిస్థితి ప్యాంక్రియాస్ పాడైపోతే లివర్కి వచ్చే సమస్య ఏంటి అసలుకి? అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు మీరు? ఆల్కహాల్ ముందు బంద్ చేసేయాలి. ఓకే. ఒకవేళ ఎప్పుడన్నా ఆల్కహాల్ తీసుకునేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. ఓకే. లైక్ బాయిల్డ్ పల్లీలు తీసుకోవాలి. అసలు ఆల్కహాలే తీసుకోకూడదు ఫ్యాటీ లివర్ ఉంటే. అసలు ఆల్కహాల్ ఉంటే ఫ్యాటీ లివర్ ఉంది అంటే కొన్ని రోజులు దాన్ని పక్కన పెట్టి ఈ కొంచెం ఫాస్టింగ్స్ ఎక్కువగా చేసి లివర్ డిటాక్స్ అవ్వడానికి కంపల్సరిగా జింజర్తో కలిపిన జ్యూసెస్, డిటాక్స్ జ్యూసెస్ లైక్ మునగాకు పౌడర్తో జ్యూస్ చెప్పాను, బీట్రూట్ జ్యూస్ చెప్పాను, వేపాకు జ్యూస్ చెప్పాను, కాకరకాయ జ్యూస్ చెప్పాను. ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఒక 2 నెలలు నోటికి రుచి వద్దు. స్వీట్స్ 100% క్లోజ్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కొంచెం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కినోవా కానీ, బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ తీసుకున్న ఒక మోతాదులో, ఒక కప్పు మోతాదులో తీసుకొని ఎక్కువ శాతం వెజిటబుల్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేస్తూ, అది కూడా మన క్యాలరీ కౌంట్లోనే ఉండాలి. ఎంతవరకు లెస్ అంటే ఒక 150 క్యాలరీస్ డౌన్ చేసుకొని ఫాస్టింగ్ టైం పెంచుకోవాలి. అంటే నా డైట్ ప్లాన్లో 9 to 6 ప్లాన్ చేస్తాను. 9 to 6 సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు. మై 6 ఉదయించే సమయం, అస్తమించే సమయం. అంతే. అంటే మనం ఎంత బాగా చేసినా మ్యామ్, స్లీప్ లేనిది బాడీలో ఏ అవయవము రిపేర్ అవ్వదు. గూట్లో దీపం పెట్టే సమయానికి నోట్లో ముద్ద వెళ్ళిపోవాలి. అంతే కదా మేడం? ఏ నూనె అయినా ఎక్కువ వేసుకుంటే కష్టమే కదా మేడం లివర్ కి? ఏ నూనె అయినా ప్రమాదకరం. అన్నిటికంటే గీ ఈజ్ వెరీ గుడ్. గీ మంచిది కదా అని మోర్ దాన్ 30 ml కనుక ఎక్సీడ్ అయితే ఇట్స్ యాడెడ్ క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్, ఎవ్రీథింగ్ లిమిట్ చేసుకొని తీసుకోండి. ఏదైనా ఆయిల్ అయినా గీ అయినా, బట్ ఆయిల్ కన్నా గీ ఈజ్ బెటర్. ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కంపల్సరిగా ఒకరోజు బీట్రూట్ జ్యూసు, ఒకరోజు ఒక స్పూను డ్రై మునగాకు పౌడర్ కూడా దొరుకుతుంది. అది ఒక కొంచెం లైట్ వామ్ వాటర్లో కలిపి తీసుకోవచ్చు. అండ్ కాకరకాయ జ్యూస్ ఒకరోజు వేపాకు పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ సిరప్స్ కూడా దొరుకుతున్నాయి. అవి లైట్ హాట్ వాటర్లో తీసుకోవచ్చు. ఒకరోజు లెమన్, జింజరు అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ అందరికీ పడదు. జస్ట్ చెక్ ఇట్ అవుట్ విత్ యువర్ స్టమక్. సో ఈ 5 జ్యూసెస్ 100% ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటూ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మార్నింగ్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు డిటాక్స్ యువర్ లివర్. డిటాక్స్కి ఓన్లీ జ్యూసెసే సరిపోతాయి అంటే నో, ఇట్స్ అన్ యాడెడ్ బెనిఫిట్. అండ్ యువర్ క్యాలరీ కౌంట్, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏసీలో ఉంటున్నారా, మీరు వర్క్ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు తీసుకునే క్యాలరీస్ కన్నా ఒక 100 క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. ఫాస్టింగ్ అవర్స్ పెంచాలి. అండ్ మార్నింగ్ 9 to 6 ఈజ్ ద హెల్దీ లైఫ్ స్టైల్. మనం తీసుకొని ఎక్కువసేపు అంటే అందరం ఒకే రకమైన స్టామినాతో ఎక్సర్సైజ్ చేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ డూ మెడిటేషన్ ఆల్సో. మెడిటేషన్ విల్ బర్న్ యువర్ ఫ్యాట్. వాక్ చేయలేని వాళ్ళు, స్విమ్ చేయలేని వాళ్ళు, యోగా చేయలేని వాళ్ళు ఇలా కూర్చొని నార్మల్గా చైర్లో కూర్చొని మీరు మెడిటేషన్ చేసినా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేసినా చాలా ఫ్యాట్ బర్న్ అవుతుంది.
ఉదయము కొంతమంది 6 గంటలకు లేస్తారు మేడం. 6 గంటలకు లేచి అలా తిరుగుతూ 10 గంటలకు టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని గంటలకు లేచిన తర్వాత ఎన్ని గంటల లోపు టిఫిన్ చేస్తే బాగుంటుంటారు? ఎలాంటి టిఫిన్ మీరు అడిగిన క్వశ్చన్ లో అంటే 6 గంటలకు లేచి 10ంటికి టిఫిన్ చేస్తారు కదా, 6ంటికి కాఫీ తాగుంటారు వాళ్ళు, ఓకే, టీ తాగుంటారు వాళ్ళు. టీ కాఫీ అలవాట్లేదు. ఓకే, సో బేసికలీ మీ 12 Fasting అవర్స్ hours. బ్రేక్ అనేది ఉంటే మినిమం, ఉమ్, కొంతమంది 18 అవర్స్ 22 అవర్స్ కూడా అంత అవసరం లేదు, ఉమ్. మినిమం 12 అవర్స్ ఉందనుకోండి గ్యాప్. దాని తర్వాత మీరు ఎప్పుడు ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తున్నారో అది ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ తో బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ ఐడియల్. మీరు నట్స్ గురించి చెప్పారు మేడం. మరి నట్స్ కూడా నానబెట్టి పొద్దున్న లేసి మిక్సీకి వచ్చి అది కూడా జ్యూస్ లాగా చేసుకొని తాగుతున్నారు. అలా తాగడం బెస్ట్ అంటారా? నట్స్ నట్లు నానబెట్టుకొని తినడం బెస్ట్ అంటారా? నట్స్ ఎలా తీసుకున్నా, సీడ్స్ ఎలా తీసుకున్నా మంచిదే. ఆ, నానబెట్టడం వల్ల మన స్టమక్ లో డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యి అన్ని బాగా అబ్జర్వ్ అవుతాయి. ఉమ్. బట్ సీడ్స్ అండ్ నట్స్ ఎలా తీసుకున్నా హెల్త్ కి వెల్త్ కి అన్ని మంచిది. ఇప్పుడు గ్రౌండ్ నట్ ను కూడా రాత్రి నానబెట్టి పొద్దునే తింటున్నారు మేడం, వేరుశెనక్కాయలు కూడా. మంచిది అండ్ అబ్జార్ప్షన్ రేటు పెరుగుతుంది. అంటే లివర్ కి ఎలా దోహదపడతాయి ఇవన్నీ కూడా? ఈ గ్రౌండ్ నట్, ఈ నట్స్ తీసుకోవడం వల్ల లివర్ కి, ఇలా లివర్ ఫంక్షనింగ్ కి ఎలా దోహదపడతాయి? లివర్ ఆర్గానే కాదు, గ్లాండ్ కూడా. ఓకే, మన హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సిన పని లివర్ కూడా చేస్తుంది. సో ఈ నట్స్ అండ్ సీడ్స్, వాల్నట్ అయినా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా లివర్ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి, ఫ్యాటీ లివర్ని, హార్మోన్స్ని బ్యాలెన్స్ అయితే పీసీఓఎస్, ఇందాక మ్యామ్ పీసీఓఎస్ అన్నారు, పీసీఓఎస్కి కంపల్సరీగా సీడ్ సైక్లింగ్ విల్ హెల్ప్. కరెక్ట్. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి డైట్ అనేది చాలా మటుకు డైట్ లో పీసీఓఎస్ కి చాలా మటుకు అఫ్ కోర్స్ డాక్టర్ కన్సల్టేషన్, వాళ్ళ మెడికేషన్స్ ప్లస్ డైట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ పీసీఎస్. సో వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టు హార్మోనల్ డైట్ విత్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్తుంటారు మేడం ఇటీవల కాలంలో. అంటే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది? దానికి లివర్ కి ఉన్న సంబంధం ఏంటి అసలుకి? అసలు మన స్టమక్ లో నుంచి లివర్ ద్వారానే బ్లడ్ ఫిల్టర్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్. సో అది మెయిన్ ఫంక్షన్ చేసేదే అది. మేడం లివర్ పూర్తిగా డ్యామేజ్ అయింది, వాళ్ళ భాషలో వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ మార్పిడి అనేది జరుగుతుంది. అసలు లివర్ పూర్తిగా పాడైపోయిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మళ్ళీ లివర్ పూర్వ దశకు వస్తుందంటారు? ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. అంటే ఎంత మినిమైజ్ చేయాలో అంత మినిమైజ్ చేయాలి. అంటే మీరు అనేది ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్. సిరోసిస్ అంటూ వచ్చాక రివర్స్ అవ్వదండి, అది డైట్ కానివ్వండి దేని వల్ల అనేది రివర్స్. 4th స్టేజ్ కదా మ్యామ్. సిరోసిస్ మనకు అవ్వదు, మిగతాది 3 స్టేజ్. సిరోసిస్ మేడం అంటే దాని మీనింగ్ ఏంటి? సిరోసిస్ నేను ఇందాక చెప్పినట్టు సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్, పనికి రాదు, కంప్లీట్ గా ష్రింక్ అయిపోయింది లివర్. సో ఈ లివర్ రివర్స్ అవ్వదు, డైట్ కానివ్వండి మెడికేషన్స్ వల్ల కానీ. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి, కాంపెన్సేటెడ్, డీకంపెన్సేటెడ్. ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అవసరం, ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. కానీ ముందు స్టేజెస్ లో డైట్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. పూర్తిగా డ్యామేజ్ అయితే లివర్ డైట్ కూడా ఏం చేయలేము, ఏమీ చేయలేరు. ఇప్పుడు వయసుతో తారతమ్యం లేకోకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది మేడం. అసలు ఎందువల్ల జరుగుతుంది? అసలు ఒక్కొక్క వయసులో వారికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, మరి వయసుతో తారతమ్యమే లేకోకుండా లివర్ డ్యామేజ్ అనేది ఎందుకు జరుగుతుంది అసలు? సో లివర్ డ్యామేజ్ అంటే ఏంటంటే ఇందాక మనం అనుకున్నది సిరోసిస్ స్టేజ్. సో సిరోసిస్ స్టేజ్ వల్లనే లివర్ డ్యామేజ్ కాదు, అక్యూట్ స్టేజ్ లో కూడా అవుతుంది. చిన్న పిల్లలు పుట్టంగానే చాలా మందికి జాండిస్ వస్తుంది. ఈ జాండిస్ ఫిజియోలాజికల్ జాండిస్ అని అంటాం మనం. ఫిజియోలాజికల్ జాండిస్ అంటే ఏంటంటే నార్మల్ గా వస్తుంది, వాళ్ళని లైట్ కింద పెడతారు, ఆ యూవి లైట్ కింద పెట్టంగానే కొన్ని రోజులకి తగ్గుతుంది, అది నార్మల్. చాలా శాతం మందికి అలా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఎక్కువ ఫిజియోలాజికల్ అండి, దానికి కారణం లేదు, దాని వల్ల ఫెటాలిటీ లేదు. అంటే బేసిక్లీ మన బైల్ డక్ట్స్ మనం పుట్టంగానే పనిచేసేవి ఆ 2-3 రోజులు లేట్ గా పనిచేస్తుంది అంతే. కానీ అలా పుట్టినప్పుడు జాండిస్ వస్తే టెస్ట్లు అనేవి చేస్తాం మేము. ఈ టెస్ట్లు చేసినప్పుడు అన్ని టెస్ట్లు నెగిటివ్ వచ్చింది, ఇది ఓన్లీ ఫిజియోలాజికల్ జాండిస్ అంటేనే మనం యూవీ లైట్ కింద పెడతాం. అలా 100 రకాలు ఉన్నాయి. పుట్టిన పిల్లల్లో ఎందుకు అనేది జాండిస్ వస్తుంది. ఒకటి బిలియరీ అట్రేషియా అంటాం. బిలియరీ అట్రేషియా అంటే మన లివర్లో బైల్ డక్ట్ అని ఉంటుంది, ఎందులోంచి అయితే బైల్ జ్యూస్ ఫ్లో అవుతుందో ఆ డక్ట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా లివర్ ప్రాబ్లం రావచ్చు. పుట్టిన వాళ్ళలో క్యాన్సర్ ఉండొచ్చు, పుట్టిన వాళ్ళే లివర్ ఫెయిల్యూర్తో పుట్టచ్చు, పుట్టిన వాళ్ళలో ఒక అంశం లివర్లో ఒక అంశం పని చేయకుండా పుట్టచ్చు. అలా జెనెటిక్ ప్రాబ్లం
ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, పుట్టిన వాళ్ళలోనే హెపటైటిస్ బి ఉండొచ్చు, అలా అట్లీస్ట్ ఒక 50 to 100 రకాల లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పుట్టిన వెంటనే అన్ని టెస్ట్లు అందరికీ జరుగుతాయి, హాస్పిటల్స్లో మంచి కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతాయి. చిన్నపిల్లలు అనుకోండి, ఒకవేళ ఊర్లలో అనుకోండి జాండిస్ వచ్చిందంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి యూవీ లైట్ కింద పెడతారు. యూవీ లైట్ కింద పెట్టలేరు, సన్ లైట్ కింద పెడతారు, అది చాలు. సో అది నార్మల్, దానివల్ల మనకి ఏమీ లైఫ్కి కానీ లివర్కి కానీ హాని లేదు. అవి కాకుండా ఒక వారం రోజులు 2 వారాలు అయినా కూడా తగ్గలేదు అనుకోండి, ఖచ్చితంగా ఇవాల్యుయేషన్ కావాలి. అది పర్మనెంట్ డ్యామేజా, లేదు అప్పటికప్పుడు వచ్చిన డ్యామేజ్ మాత్రలతో సరిపోతుందా, లేదా ఏదైనా సర్జరీ చేయాలా అని టెస్ట్లు చేశాక తెలుస్తుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఎక్కువ ఏ వయసు వాళ్ళు లివర్ డ్యామేజ్, లివర్ డిసీజెస్ తో ఉంటారు మేడం? అసలుకి అసలు ఇప్పుడు ఏ వయసు ఆ వయసు అని ఏమీ లేదు. PCOS PCOD 16 ఇయర్స్ నుంచే ఉంది. అవును, 16 ఇయర్స్ వాళ్ళకి ఈ PCOD ఎందుకు వస్తుంది మేడం? హార్మోనల్ ఇష్యూ, హై అదే ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఆబ్వియస్ గా కార్బోహైడ్రేట్స్. ఎక్కువ శాతం మనం రైస్కి అలవాటు పడిపోయాం. వీఆర్ ఫర్గెటింగ్ ద ప్రోటీన్, వెజిటబుల్స్, ఎవ్రీథింగ్ అరౌండ్. అంటే సలాడ్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి, ఆయిల్స్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. కొంచెం మనం ఏసీ రూమ్స్లో ఉన్నప్పుడు, ఎక్కువ శాతం ఏసీ రూమ్స్లో కూర్చుంటున్నప్పుడు కొంచెం ఒక 1 hour 40 minutes బాడీని ఎక్సర్సైజ్ అన్నా చేయాలి. అప్పుడే బాడీలో హార్మోన్స్ కానీ, మన లైఫ్ స్టైల్ చేంజ్ కానీ, మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, వాటర్ ఇంటేక్ ఎలాగుంది, మనం హెల్దీ ఐటమ్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ఫ్యాటీ లివర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫ్యాటీ లివర్, ఎవ్రీథింగ్ లీడ్స్ టు ఒబెసిటీ, లీడ్స్ టు ఫ్యాటీ లివర్, PCOS లీడ్స్ టు ఫ్యాటీ లివర్, డయాబెటీస్ లీడ్స్ టు ఫ్యాటీ లివర్. సో లివర్ ఈజ్ ద మెయిన్ ఆర్గాన్. మనకు అది ఫంక్షన్ బాగా చేస్తే మనకి చాలా మటుకు బ్యాలెన్స్ అనేది అవుతుందండి. మెడిసిన్స్ ఎక్కువ తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. అంటే అవసరమైనవి కాకుండా జస్ట్ ఊరికే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్ మల్టీవిటమిన్స్ తినకుండా చాలా మంది మల్టీవిటమిన్స్ వేసేసుకుంటూ ఉంటారు. అది కూడా ఎక్కువ రోజులు వద్దు. మల్టీవిటమిన్ ఈజ్ గుడ్, బట్ ఫర్ 1 month, 2 months or 3 months దట్ ఈస్ గుడ్. ఆల్మోస్ట్ మన అబ్జార్ప్షన్ రేట్ పెంచుకోవాలి. ఇప్పుడు మీరు సీడ్స్ నానబెట్టుకొని తినాలా లేదా డైరెక్ట్గా తినాలా అని అడిగారు. డైరెక్ట్గా తిన్నా బెటరే, బట్ అబ్జార్ప్షన్ రేట్ అనేది డౌన్ అవుతుంది, డైజెషన్స్ మంచిగా అవ్వదు. నానబెట్టుకోవటం వల్ల అబ్జార్ప్షన్ రేటు పెరిగి డైజెషన్ బాగా అయ్యి అబ్జార్ప్షన్ రేటు ఇంక్రీజ్ అవుతుంది. సో నానబెట్టుకున్నా తిన్నా బెటరే, ఒకవేళ కుదరకపోతే నానబెట్టుకోకుండా తిన్నా బెటర్. మీరు అన్ని వయస్కుల వారు నా దగ్గరకు వస్తున్నారు లివర్ ప్రాబ్లంతో, లివర్ డిసీజ్తో అంటున్నారు కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం? అసలుకి అంటే అందరికీ ఒకే రకమైన లివర్ డిసీజ్ ఉండదు మేడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది కదా. అందరికీ ఒకే రకమైన డైట్ ఉంటుందా, లేదంటే ఎలాంటి డైట్ పాటిస్తారు? డైట్ ఇది మంచిది, ఇది వీళ్ళకి అని ఉండదు. ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి తక్కువ శాతం కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్ ఇస్తాము, అండ్ నిద్ర ప్రాపర్గా పొమ్మంటాము, 6 o'clockకి ఫుడ్ ఆపేయమంటాము, ఫాస్టింగ్ అవర్స్ పెంచమంటాము. అంటే మనం చిన్నతనం నుంచి ఉన్నాం మేడం, జ్వరం వచ్చిందంటే చాలు రైస్ పెట్టద్దండి, గోంగూర పెట్టద్దండి, పచ్చిమిరకాయ పెట్టద్దండి, చికెన్ తింటే జాండీస్ ఎక్కువ అయిపోతుంది, ఇలాంటివన్నీ మనం వింటున్నాం మేడం. మనం ఇప్పటికే అది అలాగే ఉంటుందంటారు మేడం? అంటే జ్వరం వచ్చిన వారు ఇవేమి తీసుకోకూడదా? ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంతే. దేంట్లో అయినా, ఈవెన్ దో లివర్ ఫ్యాటీ లివర్ ఉన్నా, ఫ్యాటీ లివర్ లేకపోయినా మన బాడీకి ప్రోటీన్ ఈజ్ వెరీ గుడ్, ఇంపార్టెంట్ థింగ్. ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఈజ్ ప్రోటీన్, తర్వాత ఫ్యాట్స్, తర్వాత వెజిటబుల్స్, ఫైబర్స్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ ద ప్లేస్. సో ప్రోటీన్స్ కానివ్వండి. సో జ్వరం వచ్చినప్పుడు ఎందుకు అంటే ఇట్స్ రిపేర్స్ అవర్ బాడీ. ఇప్పుడు లివర్ డిసీజ్ లో ఇంకోటి జాండీస్ కూడా ఒక ముఖ్యమైన. జాండీస్ అనగానే ఎక్కువ మంది వైద్యుల దగ్గరికి వెళ్ళడం కన్నా నాటు వైద్యుల దగ్గరికి ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళు ఇచ్చే ఆకు పసురు కావచ్చు, గుళికలు కావచ్చు, ఇవి ఎక్కువగా తీసుకుంటుంటారు మేడం. ఏది బెటర్ అంటారు అసలు వాటి వల్ల? మన లివర్ వర్డే వాడకూడదు. నాటు వైద్యం వల్ల నా కెరియర్ నేను లాస్ట్ 15 years గా ఉన్నాను లివర్ ట్రాన్స్ప్లాంట్ లో. నాటు వైద్యం వల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయ్యి ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ హెర్బల్ మెడికేషన్స్ అనేవి 3 రకాలు.
ఒకటి బాడీ బిల్డింగ్ కోసం తీసుకుంటారు, కొంచెం వెయిట్ లాస్ కోసం తీసుకుంటారు, కొంచెం సెక్షువల్ ఇది ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవ్వడానికి అవడానికి తీసుకుంటారు, తీసుకుంటాం. కొంతమంది హెర్బల్ టీస్ లాగా తీసుకుంటారు, కొంచెం డైట్ లో ఫ్లేవర్ కోసం, అలా చాలా ఉంటాయి. ఇది ఫస్ట్ మెడికేషన్స్ జాండిస్ వచ్చిన వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి పెస్టిసైడ్స్ ఉన్నాయా, అందులో మెటల్ సబ్స్టెన్స్ అనేది ఉందా, దానివల్ల అనేది లివర్ ఫెయిల్యూర్ అయ్యి ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సార్ లివర్ డిసీజ్ కి సెక్సువల్ ఫీలింగ్స్ కి ఏమైనా తేడా ఉంటుంది మేడం, అంటే సంబంధాలు ఉంటాయి మేడం? ఎస్ అండి, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ అనేవి తక్కువ అయ్యి సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ. మనం వాహనాలు వాడుతుంటాం మేడం, వాహనాలని 6 నెలలకు ఒకసారి ఎక్కువ రన్ చేసినప్పుడు గ్యారేజ్ తీసుకెళ్ళి దానంతా కూడా చెక్ చేపిస్తుంటాం మనం. అంటే ఆయిల్ చేంజ్ అంట, బ్రేక్ ప్యాడ్స్ అంటే, అలాగే మన బాడీలో ఆర్గాన్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండదు ఏవి ఎలా పనిచేస్తున్నాయి అనేది. అలాగే మన లివర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, క్లీన్గా ఫిల్టర్ చేసుకోవాలి అంటే గిన ఎలాంటి డైట్ ద్వారా పూర్తిగా లివర్ క్లీన్ అవుతుంది, బాగా ఉంటుంది అంటారు మేడం? మన డైట్లో ఎవ్రీడే జింజర్ యాడ్ చేసుకోవటం చాలా మంచిది. జింజర్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. జింజర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్, లెమన్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. ఆపిల్ సైడర్ వెనిగర్ పడే వాళ్ళకి ఆపిల్ సైడర్ వెనిగర్ లేని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవద్దు. టర్మరిక్ ఇస్ ఆల్సో వెరీ టర్మరిక్ అండ్ జింజర్, ఆపిల్ సైడర్ వెనిగర్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెమన్. లెమన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డిటాక్స్ థింగ్ ఫర్ లివర్. అంటే ఒక 2 lemons ఎట్ ఏ టైం పిండి జింజర్ జ్యూస్ని మిక్స్ చేసుకొని యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఒకరోజు అది తీసుకోవచ్చు, ఒకరోజు బీట్రూట్తో తీసుకోవచ్చు. యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆల్ దీస్ జ్యూసెస్, ముందు చెప్పిన జ్యూసెస్ అన్నీ రోజు తీసుకుంటూ, అప్పుడప్పుడు ఫ్యాటీ లివర్ లేని వాళ్ళు కూడా వారానికి ఒకసారి ఈ జ్యూస్ని ఇంక్లూడ్ చేయటం వల్ల లివర్ హెల్త్ పెంచుకోవచ్చు. సార్ లివర్ డిసీజ్కే వెళ్ళకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, నా లివర్ చాలా బాగుంది, ఫ్యాటీ లివర్ లేదు, లివర్ డిసీజ్ లేవు, ఈ లివర్లో బీసీ ఇవన్నీ వస్తాయి, హెపటైటిస్ ఇవన్నీ రాకోకుండా ఉండాలి అంటే ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తూ మొదటి నుంచి కూడా ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మంచిది అంటారు? ఎక్కువ శాతం స్వీట్స్ని తగ్గించాలి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి, అండ్ నిద్ర కరెక్ట్గా పోవాలి, ఆల్కహాల్ పూర్తిగా ఆపేయాలి. అది కష్టమే. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కొన్ని రోజులు స్టాప్ చేస్తేనే మంచిది. నా డైట్ లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని ఎంటర్ కూడా చేసుకోను. ఈ 2 months మీరు కంట్రోల్ చేసుకోండి అనే చెప్తాను. అండ్ తర్వాత వీక్లీ వన్స్ అన్నా 10 days once అన్నా లిమిట్ పెట్టుకొని లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తేనే జాయిన్ అవ్వండి, లేకపోతే మీరు మెయింటైన్ కూడా చేయలేరు అనేది ఐ టెల్ ఇన్ ద కన్సల్టేషన్స్. ఫైనల్గా ఇద్దరు కలిసి చెప్పండి మేడం, ఇప్పుడు పబ్ కల్చర్ పెరిగిపోయింది, నైట్ లైఫ్ ఎక్కువ పెరిగిపోయింది, అర్ధరాత్రుల 12-1 గంటల ప్రాంతాలలో కూడా బయట తిరుగుతుంటారు, ఎప్పుడో 2కో 3కో వెళ్ళి పడుకుంటారు, 12 వరకు పబ్బులలో మద్యం సేవిస్తారు, 1 గంటకో 2 గంటలకు భుజిస్తారు, ఇంటికి వచ్చి 3 గంటలు పడుకుంటారు, మధ్యాహ్నం 12 గంటలకు అట్లా వేసి 1 గంటకు టిఫిన్ చేస్తారు, 3కో 4కో భోజనం చేస్తారు మేడం. ఇలాంటి వారు ఎలాంటి పరిస్థితులు అంటే భవిష్యత్తులో లివర్ ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కొనే అవకాశం? ప్రాబ్లమ్స్ వస్తాయండి. కరెక్ట్, లివరే కాదండి, ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా లంచ్ చేయాలి, డిన్నర్ మితంగా తినాలి, డిన్నర్ కూడా 6 o'clock ఎండ్ చేయాలి. ఫాస్టింగ్ అవర్స్ని పెంచితే 100% ఫ్యాటీ లివర్స్ రివర్స్ అవుతుంది. మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు. థ్యాంక్ యూ మేడం. ఫైనల్గా ఇద్దరు చెప్పండి, ఈ నెల జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డే ఉంది కదా, ఆ సందర్భంగా ఏం చెప్పబోతారు ఇద్దరు కూడా? అంటే ఐ సే అండి, సేవ్ యువర్ లివర్ ఫర్ అ హెల్దీ యూ. లివర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ లివర్ ని మీరు కాపాడుకోగలిగితే, మీకు లివర్ తో హార్ట్ కనెక్టెడ్ అయి ఉంది, లివర్ తో బ్రెయిన్ కనెక్టెడ్ అయి ఉంది, లివర్ తో కిడ్నీ కనెక్టెడ్ అయి ఉంది, లివర్ తో లంగ్స్ కనెక్ట్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు లివర్. సో మీరు లివర్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే, ఇప్పుడున్న ప్రికాషన్స్ డైట్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, జస్ట్ మీరు ఒక మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకొని మిమ్మల్ని మీరు చూసుకోగలిగితే, మీరు చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి 100% సఫర్ కాకుండా మిమ్మల్ని మీరు చూసుకోగలరు. ఫస్ట్ థింగ్ ఐ విల్ సే ఇస్, ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ ఫ్రమ్ హెపటైటిస్ బి. డెఫినెట్లీ సెకండ్ లార్జ్ ఆర్గాన్ లివర్. లివర్ మంచిగా ఉంటేనే మన బాడీ అంతా హెల్దీగా ఉంటుంది. అండ్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్, తక్కువ కార్బోహైడ్రేట్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, కొంచెం స్వీట్స్ తగ్గించి, నిద్ర కరెక్ట్గా పోయి, ఏది చేసినా నిద్ర కరెక్ట్గా లేకపోతే మీ ఆర్గాన్స్, మీ హార్మోన్స్ ఏవి రిపేర్ అవ్వవు. కారు డ్రైవ్ చేస్తూనే కార్ ఇంజిన్ హీట్ తగ్గాలి అంటే అది జరగని పని.
కారు నాపి దానిలో వాటర్ పోసి కొంచెం మిక్సీ ఆడించి పెడితే హీట్ అయిపోయి ఆగిపోతుంది మేడం. బండికి రెస్ట్ కావాలి. Correct. ఆ రెస్ట్ కూడా నేను 1 గంటకు పడుకొని మార్నింగ్ 9కి లేస్తాను అంటే కుదరదు. రెస్టింగ్ అవర్స్ ఆర్ 10:30, 11 నుంచి ఈవినింగ్ తెల్లవారుజామున 4 o'clockకి. 11 to 4 ఈజ్ ద రైట్ టైం టు స్లీప్. అండ్ నీ బాడీ హార్మోన్స్ కానీ రిపేర్ కానీ అన్నీ అయ్యే టైం అది. ఆ టైంలో పడుకునే వాళ్ళనే నేను నా డైట్లోకి రమ్మంటాను. 6 o'clockకి ఫుడ్ ఆపేయగలిగిన వాళ్ళని డైట్లోకి రమ్మంటున్నాను. ఇవన్నీ నేనేం మ్యాజిక్స్ చేయలేను, మేడం కూడా మ్యాజిక్స్ చేయలేరు. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో. మెడిసిన్స్ తీసుకున్నా, మెడిసిన్ లాంటి మన ఫుడ్ మన వంటగదిలోది తీసుకున్నా, వాళ్ళు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. దిస్ ఇస్ మై ఫైనల్. చూద్దాం మేడం, ఎవరి ఆరోగ్యం వారి చేతిలో ఉంది. ఎవరి లివర్ బాగుండాలి, ఎవరి లివర్ బాగుంటే వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తారని వాళ్ళ చేతుల్లోనే ఉంది. చూద్దాం మీరు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఎంతవరకు వీటిని పాటిస్తారు, ఎంతవరకు ఫాలో అవుతారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్కారం. థ్యాంక్